ఎందుకనండి గతానికి ఇప్పటికి చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల్లో ముఖ్యంగా స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఎక్కువ మంది ఫోన్‌కి అడిక్ట్ అవ్వడం వెనక ఏంటి కారణాలు అనుకోవచ్చు? వేరే వాళ్ళు ఫోన్‌ని చూడటం, లేదంటే ఏదైనా సీరీస్‌లు చూడటం, మేము ఇది చూసాం మీరు చూడలేదా అని చెప్పడమా? లేదంటే అసలు ఇదొక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతున్నారా? సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనేది ప్రతీదీ తెలుసుకోవాలన్న ఇది ఉంటుందా? గేమ్స్ విషయంలో కాంపిటేటివ్ ఫీల్ అవుతున్నారా? ఇంతకుముందు గ్రౌండ్‌లో గేమ్స్ ఆడుకునేది వదిలేసి ఇప్పుడంతా ఫోన్‌లో గేమ్స్ కోసం అడిక్ట్ అయిపోతున్నారు. ఏంటనేది? దీనికి మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ రీజన్ మీరన్నట్టు ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఎస్పెషల్లీ టీనేజర్స్ తీసుకుంటే గనక ఫ్రెండ్స్ అందరూ ఒక కామన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఒకటి జరుగుతున్నప్పుడు వీళ్ళు ఆ డిస్కషన్‌లో పార్ట్ కాలేకపోవడం అన్నది ఆబ్వియస్‌గా ఏంటి అంటే టీనేజర్స్‌లో ఎస్పెషల్లీ 12 నుంచి 19, 20 ఇయర్స్ వరకు కూడా ఏంటి అంటే వాళ్ళ పియర్ గ్రూప్ యాక్సెప్టెన్స్ అంటే ఫ్రెండ్స్ యాక్సెప్టెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఏజ్‌లో. అదొక డెవలప్‌మెంటల్ హ్మ్. మైల్‌స్టోన్. ఓకే. అది లేనప్పుడు ఏంటి అంటే అన్లెస్ అంటిల్ వీళ్ళు చూస్తే తప్పితే వీళ్ళకు అది ఏమవుతుందో అనేది తెలియదు. నెంబర్ 1 దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్ మీరన్నట్టు. రెండో రీజన్ ఏంటి అంటే హ్యూమన్ కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. హ్యూమన్ కనెక్షన్స్ తగ్గినప్పుడు ఎక్కడో ఒక చోట ఎంగేజ్మెంట్ ఉండాలి కదా! వీళ్ళు యాక్టివ్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ కొరకో, లేకపోతే రివార్డ్స్ కొరకో, లేకపోతే ఒక ఒక అంటే ప్రతి మనిషి కూడా జీవించడానికి రెండేనండి. ఒకటేంటంటే రివార్డ్స్ ఉండాలి, లేకపోతే థ్రెట్స్ నుంచి తప్పించుకుంటారు. అంటే సర్వైవల్‌కి రెండే కారణాలుంటాయి ఎప్పుడు గూడాను. ఏ మనిషి చేసే ప్రతి పని వెనక ఈ రెండే ఉంటాయి. సో, నేను కనెక్షన్ అవ్వట్లేదు. నా నా ఒక తల్లిదండ్రులుగా నా నుంచి ఆర్ టీచర్స్‌గా నా నుంచి ఒక మంచి మాటలు రావట్లేదు. ఆ చైల్డ్‌కి ఇంక సెన్స్ ఆఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా డెవలప్ అవుతుంది? సో, చైల్డ్ ఏం చేస్తారు అంటే గెట్స్ ఇంటూ ఎ మీడియం వేర్ హి కెన్ అంటే ఒక గేమ్ ఆడి విన్ అవ్వచ్చు. వేర్ హి బికమ్స్ ఎ బెటర్ పర్సన్. ఆర్ ఆ గేమ్‌లో కూడా చాలా మంది బయట నుంచి ఆడుతుంటారు. వాళ్ళకంటే వీళ్ళు బెటర్‌గా ఉండొచ్చు. కెన్ బి అనదర్ రీజన్. వాళ్ళకి రివార్డ్ విన్నింగ్ అవుతుందక్కడ. రెండో అండ్ మూడోది ఏంటి అంటే బాగా ఫ్రీ విల్ ఇచ్చేసినా కూడాను, బాగా కంట్రోల్ పెట్టేసినా కూడాను, పిల్లలకి ఏంటి అంటే ఆ బౌండరీ సెట్ చేయనప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు దే బికమ్ సో హెల్ప్లెస్ అండి. హెల్ప్లెస్ అయిపోయినప్పుడు ఏంటి అంటే దే నీడ్ ఒక మాధ్యమం కావాలి వాళ్ళకి. దెన్ దిస్ ఫోన్ బికమ్స్ అ మాధ్యమం. అండ్ నెక్స్ట్ కారణం ఏంటి అంటే ప్రతి మనిషిని కూడాను మన టాయ్స్ నుంచి తీసుకోండి, గేమ్స్ నుంచి తీసుకోండి, ఎవ్రీథింగ్ కూడా ఏంటి అంటే ఒక తెలియకుండా ఒక కంపారిటివ్ ఒక 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 పర్సనాలిటీ అన్నది డెవలప్ చేయబడుతుంది మనకు. హ్మ్. అది చేయడం వల్ల ఏంటి అంటే చైల్డ్ ఆల్సో వాంట్స్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ చైల్డ్‌కి అంటే డజంట్ వాంట్ టు బి నెగ్లెక్టెడ్ ఆర్ డజంట్ వాంట్ టు బి ఆప్టెడ్ అవుట్ అనమాట. సో దీని మూలాన కూడా చైల్డ్ ఏం చేస్తాడు అంటే ద చైల్డ్ వాంట్స్ టు బి ఎ పార్ట్. బట్ వీటన్నిటికీ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండి. హ్మ్. చిన్నప్పటి నుంచి వీళ్ళ పని అవ్వాలి అని అక్కడ పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కోసం ఏదో ఇవ్వడంతో మొదలవుతాయి ఇవన్నీ కూడా. టీనేజ్ వచ్చిన తర్వాత ఏంటంటే కంపారిజన్స్తో మా ఫ్రెండ్కి ఫోన్ ఉంది, మా ఫ్రెండ్ ఫోన్ ఆడ ఆడుకుంటాడు, నేనేమో ఆడట్లేదు, నేను ఆడాను మా ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి చాలా బాగుంది, నాకు నువ్వు ఇవ్వట్లేదు అని అది టీనేజ్లో ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కనీసం నేను అనడం ఏంటంటే పిల్లల్ని అట్లీస్ట్ మనం 11-12 ఇయర్స్ వరకన్నా కూడా మనము అంటే ఇఫ్ యూ కెన్ ఎంగేజ్ ద చైల్డ్ విత్ హ్యూమన్ కనెక్షన్స్ యాహ్! చేసినప్పుడు ఏంటి అంటే దెర్ ఇస్ సంథింగ్ బెటర్ దెన్ దట్ అన్నది ఒక చైల్డ్కి అర్థమవుతుంది యాక్చువల్గా. అంత పేషెన్స్ అందరూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సిపి గారు ఇక్కడ ఒక మాట అన్నారండి. అంటే ఎవరైతే ఈ వీడియోస్‌ని ఇప్పుడు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారో వారికి ఉమ్, వార్నింగ్ ఇస్తూనే ఇటువంటివి ఉమ్, కాదు, సమాజానికి స్ఫూర్తినిచ్చేవి ఏదైనా ఉంటే ఆ వీడియోస్ మీద అవి చేస్తే పర్వాలేదు. కానీ ఇటువంటి వీడియోస్ చేసి నలుగురిని చెడగొట్టడం కోసం అంటే ఇవి చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయి ఇంకొకళ్ళు ఈ రకంగా చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని కంప్లెయింట్ చేయండి ఎవరైనా సరే, ఎవరికైనా సరే కనిపించినా సరే కంప్లెయింట్ చేయండి. సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. అలాగే అందరూ కూడా చట్ట పరిధిలోకి వస్తారు. ఎవరైతే ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో అనేది వారు చెప్పిన మాట. అవును. అవునండి. అబ్సల్యూట్‌లీ. ఎందుకనంటే మీరు మీరే మీరే ఇంత ముందర ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు వీళ్ళు కూడా అలా చేస్తే ఈజీ అవుతుంది లైఫ్, బెటర్ అవుతుంది లైఫ్ అను. అండ్ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ అన్నది ఆబ్వియస్‌గా ఉంటుంది. సో, కంప్లీట్‌గా కట్టడి చేయడం కంటే గూడాను, ఆ ఇన్‌ఫ్లూయెన్స్ పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే గనక బెటర్ సమాజం ఏర్పడుతుంది గదా! అన్నది అక్కడ ఇంటెన్షన్. లైక్ హ్మ్. వాళ్ళ 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 కైండ్‌నెస్ అనుకోండి, లేకపోతే ఒకరికి హెల్ప్ చేస్తున్నట్టు అనుకోండి, ఒకరి బాధను అర్థం చేసుకొని ఒక యాక్టివిటీ చేయడం అనుకోండి, లేకపోతే ఒక క్రియేటివ్‌గా ఒకటి ఆలోచించడం అనుకోండి. సో, ఇలాంటివి సోషల్ మీడియాలో వచ్చినప్పుడు
ఆటోమేటిక్గా ఏంటంటే ఒక రకంగా ఒక సెట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఒక సెట్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మనం ఒక మంచిదాన్ని బెటర్గా స్ప్రెడ్ చేస్తున్న ఒక అవకాశం తీసుకుంటున్నాం అక్కడ. సో దట్ విల్ బి డెఫినెట్లీ గుడ్ అన్నది మన సిపి గారి ఇంటెన్షన్ అండి అక్కడ, విచ్ ఇస్ యాక్చువల్లీ క్వైట్ అ వ్యాలిడ్ పాయింట్. సో ఎలాగూ కంప్లీట్గా జీరో డౌన్ చేయమంటే అది కష్టం అవుతుంది. సో అలాంటివి హెరసింగ్ లేకపోతే హెరాస్మెంట్ లేకపోతే బాడీ షేమింగ్ అబ్యూస్ చేయడము వీటన్నిటికంటే కూడాను వై డోంట్ యూ డూ సంథింగ్ బెటర్ సచ్ దట్ దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దాని మూలాన ఒక 10 మంది మంచి వాళ్ళు ఏర్పడతారు. ఆ చిల్డ్రన్లో ఆ డెవలప్మెంట్ అన్నది మనం గుడ్ వాల్యూస్ కానివ్వండి ఎథిక్స్ కానీ మనం ఇన్కల్కేట్ చేసే అవకాశం ఉంటుంది అన్నది దట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే కంప్లీట్ కట్టుదిట్టం కంటే కూడాను దాన్ని మనం ఎలా రీరూట్ చేస్తున్నాం అన్నది ఇక్కడ హోల్ ఐడియా అనమాట. దీని మూలాన డెఫినెట్గా పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్ ఫర్ ష్యూర్. అటువంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కావచ్చు, ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఫస్ట్ థింగ్ అండి, ఏది చేసినా కూడాను మీ వ్యూస్ కోసం, మీ మానిటరీ బెనిఫిట్స్ కోసం, మీ ఒక్క అటెన్షన్ కోసం మీరు పిల్లల్ని ప్రాపర్టీగా వాడకండి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2 చాలా చాలా ముఖ్యం. ఒక చైల్డ్ని ఎప్పుడో ఒకప్పుడు ఒక మంచి వీడియో పెట్టడం తప్పు కాదు, బట్ లైఫే సోషల్ మీడియా, లైఫే డిజిటల్ ప్లాట్ఫామ్, లైఫే డిజిటల్ స్పేస్ అన్న ఒక మానసిక పరిస్థితిని క్రియేట్ చేయకండి. అది చేయడం మూలాన టుమారో మీరు కూడా వాళ్ళకి పేరెంట్స్లా కనబడరు. వాళ్ళకి ఏంటి అంటే వర్చువల్ స్పేస్లో ఉండి ఎమోషన్స్ తగ్గిపోయి రగ్గడ్ అయిపోయి మోర్ అగ్రెసివ్ అయిపోయి వాళ్ళ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు హైపర్ స్టిమ్యులేటెడ్ ఉంటుంది, ఎప్పుడు కార్టిసాల్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. అందుకనే మనం ఈ రోజుల్లో ఇంత ఘోరమైన క్రైమ్స్ చూస్తున్నాం చిన్న చిన్న ఏజ్లో కూడాను. సో ఈ జువెనైల్ క్రైమ్స్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మూడోది, మీరు నిజంగానే మంచి వీడియోస్ చేస్తున్నా కూడా అది కూడా అడిక్షన్ కింద చేయకండి. డోంట్ డూ ఈరోజు ఈ మంచి పని చేశారు రేపు అంత అక్కర్లేదు. ఎందుకంటే అంత చేయడం మూలాన మేబీ మీరు చేస్తున్న పని మంచిది అవ్వచ్చు కానీ దాని మూలాన ఒక ఆ చైల్డ్ని ఓన్లీ సోషల్ వాలిడేషన్ పర్సనాలిటీ కింద మీరు డెవలప్ చేస్తున్నారు. అది చేయకండి.